హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మొదటి రోజు ట్రైన్, రెండో రోజు కాశీలో అయితే వీడియో చూపించాను కదండి. ఇప్పుడు మూడో రోజు అయితే మినీ బస్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు అయితే అందరము ప్రయాగ్రాజ్ బయలుదేరామండి. ప్రయాగ్రాజ్లో వెళ్తున్నాము. అదిగో వచ్చేసింది చూడండి, ప్రయాగ్రాజ్ గంగా తల్లి త్రివేణి సంగమం. ఇక్కడే కుంభమేళా జరిగింది కదండి, అందరికీ తెలుసు కుంభమేళాతో ఈ ప్రయాగ్రాజ్. ఇక్కడ చాలా ఎంజాయ్గా చేసామండి. మనం స్నానం ఇక్కడ ముందుగా కాకుండా మధ్యలో త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోటును త్రివేణి సంగమం అంటారండి. ఇది గంగా మొత్తం మధ్య ప్రదేశంలో ఇలా 3 నదులు కలుస్తాయి. గంగా ఒకవైపు నుండి గంగా, మరొక వైపు యమున వచ్చి కలుస్తాయండి. ఒక ప్రదేశంలో సరస్వతి నది ఇది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అంతర్వాహినిగా ఇది మనకు కనబడదండి, బుడగ రూపంలో మాత్రమే అది పైకి వస్తుంది. దీన్నే ఈ 3 కలిసే నదిని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మంచిది కదా, అందుకు బోట్లో అయితే వెళ్ళామండి. అక్కడికి బోట్లో అందరం ఇక్కడ దాదాపుగా జంటలుగానే స్నానాలు చేస్తారండి. అక్కడ స్నానాలు అయితే ఆచరించేసాము. టిఫిన్లు, టిఫిన్లు, టీ అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ అందరము కలిసి రిటర్న్ అయోధ్యకైతే బయలుదేరామండి. జై శ్రీరామ్. అయోధ్య ఈ జన్మలో అసలు అనుకోకుండా ఈ టూరు ఫిక్స్ అయిపోయిందండి, అయోధ్య చూడాలని. చాలా అది విగ్రహం మొదలుపెట్టినప్పటి నుండి అయితే చాలా కోరికగా ఉందండి. ఇంత తొందరగా శ్రీరామచంద్రుని చూస్తామని మాత్రం అనుకోలేదండి. అయోధ్య అయితే చేరుకున్నాము. ఇదిగో చూడండి, అయోధ్య ఎంట్రన్స్ లైన్. అయోధ్య చూడగానే ఇంత అసలు మనసు అయితే అదైపోయిందండి. అక్కడ కొన్ని ప్రదేశాలను అయితే చూడడం జరిగింది. హనుమాన్ టెంపుల్, అష్టాదశ శక్తి పీఠం, సాలగ్రామ శిల, శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ప్లేసు, అలాగే సీతమ్మ వారు వంట చేసినటువంటి వంటశాల, ఇలాంటి కొన్ని ప్రదేశాలను అయితే మాకు అక్కడ చూపించడం జరిగిందండి. అందరము ఇంకా అయోధ్యకైతే చేరుకున్నాము. కాకపోతే దేవాలయంలో ఫోన్కు అలో లేదు కదండి, అందుకనే ఎక్కడ కూడా కొన్ని దేవుళ్ళను అయితే ఫోటోలు కానీ వీడియోలు కానీ పర్మిషన్ లేదండి. ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టి వెళ్ళేసాం కదా. అయోధ్య అయితే చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుందండి. ఎంత చూసినా తనివి తీరలేదు. కాకపోతే శ్రీరామచంద్రుని మాత్రం చాలా చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇంకా అక్కడ కొన్ని దేవాలయాలను సందర్శించడం అయితే జరిగింది కదా. అక్కడ అలాగే చూసిన దేవాలయాలలో కూడా ఒక చోటనైతే అందరం కార్తీక మాసం కదా, వత్తులను అయితే వెలిగించుకున్నామండి అందరము. ఈ వత్తులు ఇక్కడ దీపాలు పెట్టడం, వత్తులు కూడా అన్ని చోట్ల పర్మిషన్ లేదండి. ఉన్న దగ్గర మాత్రం అందరం అయితే మంచిగా వత్తులు వెలిగించుకున్నాము నిదానంగా. చాలా ప్రశాంతంగా ప్రయాగ్రాజ్ గంగా స్నానాలు కానివ్వండి, త్రివేణి సంగమం చూడడం, అయోధ్య లోపలి కొన్ని ప్రదేశాలు ఇవన్నీ కూడా చాలా బాగానే చూసామండి. మంచిగా ఉన్నాయి. ఓకే. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఇంకా దర్శనం అయిపోయి అయోధ్య నుండి బయటకు వచ్చేటప్పుడు అయితే స్వామివారి ప్రసాదంగా కట్ట పొంగల్ అయితే పెట్టడం జరిగిందండి. దాన్ని మనం ప్రసాదం తినేసేసి అందరము బయలుదేరామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.